ఫైమోసిస్ అంటే ఏంటి? బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి? ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ ఏంటి? ఎలా గుర్తుపట్టాలని వాళ్ళు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, హైదరాబాద్. సో, ఫైమోసిస్ అంటే ఏంటి అంటే, అంగం యొక్క ముందరున్న చర్మము వెనక్కి రాకపోతే ఫైమోసిస్ అంటాం. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే, అంగం యొక్క ముందరున్న చర్మం ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా మూవ్ గాకుండా టైట్‌గా మూవ్ అయ్యింది అంటే దాన్ని ఫైమోసిస్ అంటాం. ఇదే ఫైమోసిస్ కనుక షుగరొచ్చిన పేషెంట్స్‌లో గనక ఉంటే, అందుకే మనం దీన్ని షుగర్ డిసీజ్ అంటుంటాం. అంతేకాకుండా మనం చేసే సర్కమ్ సర్జరీ గూడా మనం షుగర్ సర్జరీ అంటుంటాం. ఎందుకు అంటే షుగరొచ్చిన పేషెంట్‌లో ఏమవుతుందంటే అంగం యొక్క ముందరున్న చర్మం చిట్లిపోయి బాగా థిక్ మందంగా తయారైపోయి వెనక్కి రాదు. అట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటుంటాం అన్నట్టు. అదే షుగరొచ్చేసిన తర్వాత బెలనైటిస్ వచ్చాక అప్పుడు గూడా మనం నెగ్లెక్ట్ చేస్తే గనక ఇదే రెడ్‌నెస్ గావచ్చు, లేకుంటే చీమ పట్టడం గానీ, తెల్లటి జిగురు లాంటిది రావడం గానీ, ఆ ఇన్‌ఫ్లమేషన్ ఇవంతా గ్లాండ్స్ అంటే అంగం యొక్క లోపల భాగానికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. దాన్నే బెలనోపాస్టైటిస్ అంటాం. సో, ఇట్లా ఒక్కొక్క కండిషన్‌కి ఒక్కొక్క నేమ్. బట్ ఏ కండిషన్ ఉన్నా అంటే ఫైమోసిస్ ఉన్నా, బెలనైటిస్ ఉన్నా, బెలనోపాస్టైటిస్ ఉన్నా సర్జరీ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే దీన్ని మందులతో తగ్గించలేం. మందులు ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. కానీ అక్కడున్న డిసీజ్ పోదు. ఎందుకంటే అక్కడున్న ముందల చిన్న చర్మం చిట్లిపోయి మొత్తం మందంగా తయారైపోయి వెనక్కి రాదు. అట్లాంటి టైంలో గనక మనం బలవంతంగా వెనక్కి లాగి క్లీన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంటర్‌కోట్ చేసినా సివియర్‌గా కట్ అవ్వడము, పెయిన్ అవ్వడము, ఒక రకమైన బర్నింగ్ సెన్సేషను, మంట ఇట్లాంటివన్నీ ఉంటాయన్నట్టు. సో, వీటికి మనం ఏం చేస్తాము అంటే సర్కమ్సిషన్ సర్జరీ చేస్తాం. యూజువల్‌గా ఫైమోసిస్‌కి, బెలనైటిస్‌కి, బెలనోపాస్టైటిస్‌కి ఓపెన్ సర్జరీ అందరికి తెలిసిందే. ఏంటి అంటే అక్కడ కోత పెట్టేసేసి కుట్లేస్తూ ఉంటాం. దీనివల్ల 10, 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. కుట్లేయడం వల్ల అక్కడ హీలింగ్ అనేది చాలా డిలే అవుతుంది. కాస్మెటిక్‌గా చూసుకుంటే చాలా అగ్లీ స్కార్ ఉంటుంది. బట్ మనం చేసే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్జరీలో ఏదైతే ఉందో, ఇప్పుడు నా చేతిలో ఉన్న స్టేప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ సర్కమ్సిషన్ స్టేప్లర్. ఇది డిస్పోజబుల్ స్టేప్లర్. అంటే ఒక పేషెంట్‌కి వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఇందులో సైజెస్ ఉంటాయి. మనకు 11 నంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 36 వరకు సైజెస్ ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏదైతే ఉందో నార్మల్ వైట్ కలర్ స్టేప్లర్ అన్నట్టు. ఈ స్టేప్లర్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఒకటేసారి కట్ చేయడంతో పాటు పిన్నులు కూడా ఆటోమేటిక్‌గా పడిపోతాయి. ఈ పిన్నులు కూడా సైజుని బట్టి ఉంటుంది. 12 నుంచి 16 నుంచి 24 పిన్నులు. అంటే ఒక దానిలో సైజులో 12 పిన్నులుంటాయి, 16 పిన్నులుంటాయి, 24 ఉంటాయి. హైయెస్ట్ 24 పిన్స్ ఉంటాయి. ఈ పిన్నులు పడడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎక్కడ రా ఏరియా అంటే కట్ అనేది కనపడదు మనకి. ఎందుకంటే కట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రౌండ్‌గా పిన్నులు పడిపోతది కాబట్టి ఎక్కడ రా సర్ఫేస్ గానీ, ఓపెన్ వూండ్ గానీ ఉండదు కాబట్టి దానికి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. పథ్యం అవసరం లేదు. బెడ్ రెస్ట్ అవసరం లేదు. సర్జరీ జస్ట్ 10 మినిట్స్‌లో చేసుకున్నాక హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ వాళ్ళ పనులకెళ్ళిపోవచ్చు. ఎంత పెయిన్‌లెస్ అన్నా గానీ, అంతో ఇంత డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే పేషెంట్స్ చాలామంది నన్ను అడుగుతుంటారు. సార్ మీరు వీడియోలోనేమో అసలు పెయిన్‌లెస్, పెయిన్‌లెస్ అంటున్నారు. బట్ చేయించుకున్నాక మాత్రం మాకు పెయిన్ ఉంది అని జెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే పెయిన్ ఉండడానికి మెయిన్ కారణం ఏంది అంటే సెన్సేషన్. ఆ హైపర్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో మనం సడెన్‌గా కట్ జేసే వరకు గ్లాండ్స్ మీద చర్మం లేకపోవడం వల్ల ఒక రకమైన మంట, నొప్పి అట్లాంటివి ఉంటాయన్నట్టు. సో, అది పోవాలంటే కంపల్సరీ అండర్‌వేర్ ఏసుకోవాలి. రిపీటెడ్‌గా వాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఎరెక్షన్స్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎరెక్షన్స్ అనేది. ఒక్కసారి ఎరెక్ట్ అయ్యింది అంటే పిన్నులు ఊడిపోయే అవకాశాలుంటాయి. బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. వాపొచ్చే అవకాశాలుంటుంది. అండ్ వూండ్ కూడా డిలే అయ్యే అవకాశాలుంటది హీలింగ్‌కి. సో, ఒక 15 డేస్ ఎరెక్షన్‌ని స్టాప్ జేయాలి. అవాయిడ్ చేయాలి. చెప్పడం చాలా ఈజీ. చేయడం చాలా కష్టము. బట్ అయినా గానీ నైట్ టైమ్ కొంచెం లేసి అటు ఇటు ఒక 5 మినిట్స్ తిరిగితే గనుక ఎరెక్షన్స్ ఆగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా 1 మంత్ వరకి నో ఇంటర్‌కోర్స్ కలవకూడదు. ఈ 2 జాగ్రత్తలు గాని తీసుకుంటే ఈ సర్కమ్సిషన్ సర్జరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఓపెన్‌తో కంపారిజన్ చేస్తే ఈ స్టేప్లర్‌తో చేయించుకోవడం వల్ల 99% పెయిన్ ఉండదు. ఒక కాస్మెటిక్‌గా లైన్‌లా స్కార్ ఫార్మ్ అవుతుంది. ఎటువంటి పెయిన్ గాని, బ్లీడింగ్ గాని, పథ్యం గాని, డ్రెస్సింగ్స్ గాని, బెడ్ రెస్ట్ గాని అవసరం ఉండదు. థాంక్ యూ వెరీ మచ్.